ఫ్రెండ్స్ మన దగ్గర ₹1,00,000 పెట్టి బిజినెస్ పెట్టామనుకోండి, మనం ఏం ఆలోచిస్తాం? ₹1,00,000 పెట్టారా బాబు, ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందో రాదు, రన్ అవుతుందో లేదని గుండె గుబేలమంటూ ఉంటుంది ఆ 1,00,000 వచ్చే వరకు. అలాంటిది 2-3 సినిమాలు తీసి, కేవలం 2-3 సినిమాలండి, ఏకంగా 600 కోట్ల బడ్జెట్తో డేర్గా వెళ్ళిపోయాడు నాగశ్విన్ అండి, డైరెక్టర్. యంగ్ అండ్ ఎనర్జిక్ డైరెక్టర్ నాగశ్విన్. ఎవడో సుబ్రహ్మణ్యం సినిమా తీసాడు, యావరేజ్గా ఆడిందండి. తర్వాత మహానటి తీశాడు, పర్వాలేదు, కమర్షియల్గా హిట్ అయింది. సిన్స్ 3 years నుంచి అండి ఆయన నాగశ్విన్, మన అశ్విని దత్ గారు అల్లుడు, ఈ ప్రాజెక్ట్ మీద పట్టుకుని 600 కోట్ల ప్రాజెక్ట్ అండి ఇది. గుండెలు గుబేలమంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ₹1,00,000 అంటేనే మనకి ఇదిగా ఉంటుంది. అలాంటిది 600 కోట్లు ఉంటాయో పోతాయో. అసలు ఎంత గట్స్ ఉండాలండి, అసలు ఊహించలేని విషయం. మనకి బ్రెయిన్కి అది కొద్దిగా పిచ్చెక్కిపోతూ ఉంటుంది కొంతమందికి. ఎంత ప్రాజెక్ట్ వర్క్ అండి అది. అలాంటి ప్రాజెక్ట్ లీడ్ చేయాలంటే చాలా కష్టపడి, హారిబుల్ అన్నమాట. ఒకసారి తలుచుకోండి మీరు కూడా. అది కొన్ని వందల మంది వర్కర్స్, ఆ టెక్నీషియన్స్, యాక్టర్స్, వీళ్ళందరినీ ఇది చేసి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా, అలాంటి మూవీ తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. రాజమౌళి 200 కోట్లు పెట్టి తీశాడు బాహుబలి, సూపర్ హిట్ అయింది. కాకపోతే దాన్ని 3x బడ్జెట్ 600 కోట్లు పెట్టి తీయడం అంటే మాటలు కాదండి. అమ్మో, నాకే ఇదిగా అనిపిస్తుందండి అది. నాగశ్విన్ గట్స్కి మనం ఎంతైనా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఇంకా ఫుల్ సైన్స్ ఫిక్షన్ అంటే ఈ మూవీ జనరల్గా స్టార్ వార్స్, డూను, మార్వెల్ ఇలాంటి మూవీస్ని గుర్తుకు చేస్తున్నాయండి. కాకపోతే మన హద్దులు దాటాయి కాబట్టి ఆ రేంజ్కి వెళ్ళాల్సింది తప్పదు. ప్యాన్ ఇండియా మూవీ కాదు, ప్యాన్ వరల్డ్ మూవీ అనుకోవాలి ఇది. మొత్తం శాటిలైట్ రైట్స్ అయితే ఇప్పటివరకు నెట్ఫ్లిక్స్, అమెజాన్కి అయితే 375 crores అయితే ఫిక్స్ అయిపోయింది. వాళ్ళకి ఆల్మోస్ట్ 50% ఇదైపోయినట్టే, బ్రేక్ ఈవెన్ అయిపోయారు. ఇంకా మిగిలిన ఒక 300 కోట్లు అనుకుంటా అటు ఇటు చేసి, అది కూడా పిక్చర్ రిలీజ్ అవుతుంది May 22nd. అది గ్యారంటీ కవర్ అయిపోతుందండి. ప్రతి సీను, ప్రతి ఎలివేషన్, ప్రతి క్రియేషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. అసలు మూవీ చూస్తూ ఉంటే, మూవీ అంటే టీజర్ కానీ, ఈవేళ క్రియేటివ్ ఈవెంట్ చేశారు కదా క్యామికాన్ అని, అక్కడ సాధారణంగా ఎవరిని అలౌ చేయరు కూడా. అక్కడ ఎలాంటి మూవీస్ ఈవెంట్ చేస్తారంటే మార్వెల్, స్టార్ వార్స్, అవెంజర్స్ ఇలాంటి మూవీస్. నార్మల్ పీపుల్కి అయితే అక్కడ ఇది ఉండదు. ఆ రేంజ్కి వెళ్ళాడు నాగశ్విన్ మూవీ. ఒక కల్కి ఏడి అనేది ఏ రేంజ్లో ఉంటుందనే చెప్పలేమండి మనం. ఒక రేంజ్లో ఉంటుంది. దాని హైప్ అనేది వాళ్ళు ఇచ్చేస్తారు. టీవీలో లాంచ్ అది చూపించారు, క్రియేటివ్ లాంచ్ అనేది. ఆ బుజ్జి అనే కారు టెక్ మహేంద్ర వాళ్ళు చేశారంటే 7 కోట్లు పెట్టి. అసలు అది ఇంకా చాలా విన్యాసాలు చేయొచ్చు. కాకపోతే అక్కడ డయాస్ మీద అంతవరకే పరిమితం ఉంటుంది కాబట్టి ప్రభాస్ దానికి కరెక్ట్గా కలికి అంటే ప్రభాస్ అంతే ఆ హైట్కి. అది వేరే వాళ్ళని ఊహించుకోవాలి. మరి నాగశ్విన్ ఎంత గట్స్తో చేస్తున్నాడు సినిమా చూడండి. అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోండి, కమల్ హాసన్, పెద్ద పెద్ద యాక్టర్లు అంతా ఉన్నారు. చాలా గట్స్ ఉండాలండి. అసలు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా హిట్ అవుతుందని, హిట్ అవ్వాలి. మనందరం చూసి హిట్ చేస్తే ఇంకా మన మిగిలిన నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ బయటికి వెళ్ళి ఎక్సలెంట్ మూవీస్ మనకు చూపిస్తారండి. ఎందుకంటే పరిధి దాటాలి, తప్పదు. ఒక మోస విధానంలో కూర్చోకుండా స్టోరీస్ అనేవి బయటకు వెళ్ళాల్సింది, వరల్డ్ వైడ్ చూసుకోవాల్సింది. ఇంకా రాబోయే 10 yearsలో నేను అనుకోవడం హాలీవుడ్ మూవీస్ని బీట్ చేస్తాయి మన సౌత్ ఇండియన్ మూవీస్. దానికి నాగశ్విన్ నాంది పలుకుతారేమో నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సినిమా అందరం చూసి బాగా సినిమాని హిట్ చేయండి, ఫుల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీరందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.